పెద్ద సినిమాల రిలీజ్లు లేకపోవడంతో ఈ వారం చిన్న సినిమాల సందడి థియేటర్స్ లో కంటిన్యూ కాబోతోంది. వీటిలో మహేష్ మేనల్లుడి సినిమాతో పాటు ఎప్పుడూ పవర్ఫుల్ సబ్జెక్ట్ తో వచ్చే జీబ్రా కూడా థియేటర్లోకి వస్తోంది. మరి ఈ సినిమాల కంటెంట్ ఏంటో, ఆడియన్స్ ను ఇంపాక్ట్ చేసేది ఏ సినిమానో చూద్దాం. పెద్ద సినిమాలు లేకపోయినా చిన్న సినిమాలు థియేటర్లలో హడావిడి చేస్తున్నాయి. స్టార్ హీరో లేనంత మాత్రాన ఇవేం చిన్న సినిమాలు కాదంటున్నారు మేకర్స్. గల్లా అశోక్ హీరోగా, మానసి హీరోయిన్ గా, అర్జున్ జంధ్యాల డైరెక్షన్ లో ప్రశాంత్ వర్మ కథ అందించిన దేవకీనందన వాసుదేవ సినిమా ఈ శుక్రవారమే రిలీజ్ అవుతోంది. మిస్టిక్ ఎలిమెంట్స్ తో పాటు డివోషనల్ టచ్ ఉన్న దేవకీనందన వాసుదేవ ప్రశాంత్ వర్మ సినిమాల రేంజ్ లో గ్రాండ్ గా మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది అంటున్నారు మేకర్స్. ఇక సినిమా ప్రమోషన్స్ లో మహేష్ బాబు కూడా ఇన్వాల్వ్ అవడం, అశోక్ కి యాక్టింగ్ వైజ్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి. కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంపాక్ట్ఫుల్ రోల్స్ చేస్తూ రొటీన్ కమర్షియల్ ఫార్మెట్ ని పెద్దగా టచ్ చేయని సత్యదేవ్ ఈసారి కూడా అలాంటి మరో ఇంట్రెస్టింగ్ సినిమా జీబ్రాను రిలీజ్ చేయబోతున్నారు. జీబ్రాలో సత్యదేవ్ తో పాటు ధనుంజయ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన జీబ్రా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన స్నీక్ పీక్ వీడియో సినిమా ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. కొన్నాళ్ల నుంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సత్యదేవ్ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. మరి ఈ జీబ్రాతో అయినా సత్యదేవ్ హిట్ అందుకుంటారో లేదో అని వెయిట్ చేస్తున్నారు జనాలు.